చూడండి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు డాష్ అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు డాష్. చూస్తుంటే అర్థమైపోతుందండి క్వశ్చన్, కానీ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే మనం ఈజీగా ఆన్సర్ చూస్ చేయొచ్చు. సపోజ్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బీలో ఉన్నాయంటే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏ ఈక్వల్ టు 1 2 3, అలాగే బి ఈక్వల్ టు సింపుల్గా ఏదైనా తీసుకోవచ్చు. 1 2 3 ఎక్స్ట్రా ఒక 1 or 2 ఎలిమెంట్స్ తీసుకోండి. 4 5. చూడండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బీలో ఉన్నాయి. ఏ సబ్సెట్ ఆఫ్ బి ఇచ్చిన కండిషన్ ఓకే అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది? ఏ యూనియన్ బి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1 2 3 1 2 3 4 5 కంబైన్డ్ అంటే మొత్తం టోటల్ కాంబినేషన్ ఏమవుతుందండి? సంయుక్త సమితి అంటే యూనియన్ 1 2 3 4 5 అవుతుంది. 1 2 3 4 5 అవుతుంది. అంటే ఆప్షన్ బి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది అంటే 1 2 3కి 1 2 3 4 5 కామన్ ఏంటంటే 1 2 3. 1 2 3 అంటే ఏంటంటే ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. అంటే ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి అండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ. కాబట్టి ఆప్షన్స్లో చూడండి, అబ్జర్వ్ చేయండి, బిఏ కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్.